జగిత్యాల అడిషనల్ కలెక్టర్ శ్రీలత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో పొలిటికల్ పొల్యూషన్ ఉందని అడిషనల్ కలెక్టర్ కామెంట్ చేశారు. వికసిత భారత్ కార్యక్రమంలో వన్ ఎలక్షన్ వన్ నేషన్ అనే అంశం మీద మాట్లాడుతూ పొలిటికల్ పొల్యూషన్ ఉందని అన్నారు. స్వతంత్ర ప్రతిపత్తితో బాధ్యతతో పనిచేసినప్పుడే మన ప్రజాస్వామ్యం పరిడవిస్తుంది. సో ఏకీకృతంగా కాకుండా అన్ని రాష్ట్రాలు కూడా స్వతంత్రంగా ఆలోచించాలి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు పర్యావరణం పట్టించుకోకపోతే వచ్చిన నష్టం ఏంటి అంటే నష్టం వస్తుంది. హిమాలయాలు కరిగిపోతున్నాయి, సముద్రాలు పెరిగిపోతున్నాయి, భూమి తరిగిపోతుంది, ఉత్పాతాలు వస్తున్నాయి, అధిక వర్షాలు వస్తున్నాయి, అగ్నిపర్వతాలు వెళ్తున్నాయి, సునామీలు వస్తున్నాయి. ద సేమ్ థింగ్ విల్ బి హ్యాపెండ్ ఇన్ పొలిటికల్ వెదర్ ఆల్సో. కాబట్టి మీరు దీర్ఘంగా లోతుగా ఆలోచించి మన బ్రెయిన్ మాత్రమే వాడాలి, అయ్యే తీసుకోవద్దు. మూర్ఖపు ఆలోచన విధానాలతోటి అది కూడా క్రాష్. సో మూర్ఖంగా స్వార్థపరంగా చేసే ఆలోచనలు నిర్ణయాలు అనేది తప్పు. సో వాళ్ళది తెలుసుకోకపోవడం మాత్రం. అడిషనల్ కలెక్టర్ వ్యాఖ్యలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఖండించారు. బాధ్యత గల అధికారి అలా మాట్లాడకూడదని, ముఖ్యమైన అంశాన్ని జనరలైజ్ చేసి మాట్లాడొద్దని సూచించారు. ఎవరి మీదనో ఏదో ఒక ఆరోపణ చేస్తే ఎందుకు ఊరుకుంటారని అన్నారు. ఎందుకంటే ఒక శాసనసభ్యులు ఉన్నప్పుడు పొలిటికల్ పొల్యూషన్ అంటే ఇంకుంటా కూర్చుంటే డమ్మి మనిషి అయిపోతుంది. అది ఎక్కడ కూడా ఇదే కాదు, ఏదైనా కానీ ఏందన్నప్పుడు కీప్ క్వైట్. యు ఆల్సో షుడ్ నాట్ కీప్ క్వైట్. మీ సిటిజన్స్ ఉంటారు, వాటికనే నీ మీదనో మీ తమ్ముడిలో భారమే తోకుంటారు. మీ కమ్యూనిటీలో మాట్లాడి తోకుంటారా? ఊరుకో కదా. సో స్టూడెంట్స్ అందరూ యూనివర్సిటీ కాదు, కాలేజ్ ఎస్కేఆర్ స్టూడెంట్లు చక్కగా చదవాలంటే ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నారు. పొలాస్ అగ్రికల్చర్ కాలేజ్ చక్కగా ఫీల్డ్ విజిట్లా పోతలేరంటే అమ్మాయి ఎప్పుడు వెరీ ఈజీగా షీ కీప్ ఇట్. No, I have attended it. So we should not generalize. If you have guts, you should be specific. We should not generalize. ఏ కులాన్ని కానీ, ఏ మతాన్ని కానీ, ఏ వర్గాన్ని కానీ, వర్గం అంటే కులం వర్గం అంటే ఒకటే కాదు.